ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తుడగు దేవుని ఆశీర్వాదములతో మీరును మీ కుటుంబములను నిండారా వర్ధిల్లునట్లు ప్రభువు తన అనుగ్రహమును మీపై కుమ్మరించునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. పదహారవ అధ్యాయము 23వ వచనం. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రిని మీరేమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. నా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉండగా తన శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి చక్కని వాగ్దానం ఇది. తండ్రిని నా పేరిట మీరు ఏమి అడిగినను అది ఆయన మీకు అనుగ్రహించును. ప్రియులారా, తండ్రి ఒక్కడే తండ్రి ఉంటాడు కదండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు ఒక్కడే, వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవుడు ఒక్కడే, వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. మనకు ఒక్కడే దేవుడున్నాడు. దేవతలు ప్రభువులు అనబడేవారు ఎంతమంది ఉన్నా మనందరికీ ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి. మనందరినీ సృజించిన వాడు ఒక్కడే, ఆయనే మన తండ్రి, ఆయనే దేవుడు అని దైవవాక్యంతో స్పష్టంగా చెప్పబడుతుంది. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. సమస్తము ఆయన మూలముగా కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి, తండ్రి అయిన దేవుణ్ణి గూర్చి, మన గురించి కూడా ఈ వాక్య భాగం చెప్తోంది. ఈలాగున సృష్టించిన వాడు ఆది నుండి స్త్రీని గాను పురుషుని గాను సృష్టించెను అని 19వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఒక్క పురుషుణ్ణి ఒక్క స్త్రీనే ఆయన చేశారు. కనుక వారిలో నుండి మనమందరము కూడా జన్మించాం. ఈరోజు కులములు, గోత్రములు, జాతులు, భాషలు, మరెన్నెన్నో ప్రాంతముల యొక్క నాగరికతలు కలిగి ఉన్న మనందరికి తండ్రి ఒక్కడే. మనందరం కూడా ఆ మొదటి మానవుడైన ఆదాము హవ్వల నుండియే ఉద్భవించిన వారం. మన అందరినీ
ఒక్క తండ్రి నుండి జన్మింపజేసిన ఆ పరలోకపు తండ్రి మన అందరి రక్షణ కొరకు ఆ ఒక్క తన వాక్కుగా ఉన్న యేసుక్రీస్తు వారిని, ఆయన వాక్కు ద్వారా సమస్తమును సృజించారు. ఆ వాక్కుని మన రక్షణ నిమిత్తమై మన పాప అపరాధములన్నిటినీ తొలగించి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన సన్నిధిలో యుగయుగాలు ఆనందించేందుకొరకై ఆ వాక్కునే శరీర ఆకారములోనికి పంపిన తండ్రి ఆయన. ఆ శరీరమునకు యేసు అని ఎందుకు నామం ఇచ్చారు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టుకున్నారు. కనుక మనలను పాపముల నుండి రక్షించేందుకు ఆయన రక్త మాంసంలోనికి దిగి వచ్చిన వానిగా ఉన్నాడు. పరిశుద్ధులకు దేవుడు పరిశుద్ధమైన జన్మ, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ప్రవచనములు 720 సంవత్సరాల క్రితమే చెప్పబడిన ప్రవచనం నెరవేర్పుగా కన్య మరియమ్మ గారి గర్భమున ఈ లోకంలో జన్మించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన వంటి రక్తమాంసము కలవారై మనము రక్తమాంసమును కలిగి ఉన్నందున ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడై మన అందరి పాప అపరాధముల నిమిత్తమై అవసరమైన పరిశుద్ధ రక్తాన్ని ఆయన భూమికి కేంద్ర స్థానమైనటువంటి యెరూషలేములో చిందించారు. ఆ రక్తధారలందరి విశ్వాసం వలననే మనము నీతిమంతులముగా తీర్చబడి తండ్రి అయిన దేవుని యొద్దకు తండ్రి అని పిలిచే భాగ్యతతో ప్రవేశించే భాగ్యాన్ని కలిగి ఉంటున్నాం. ఇటువంటి పాప అపరాధముల నుండి మనల్ని విమోచించేటువంటి ఆ యేసుక్రీస్తు వారి రక్తం మనందరినీ కూడా ఆ ఒక్కడైన తండ్రికి మరలా సమీపస్తులుగా చేస్తోంది. పాపం వల్ల దూరం అయిపోయిన మనము, నరకాగ్ని పాలు కావలసిన మనము ఇప్పుడు ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో విశ్వాసం ఉంచడం చేత మరలా తండ్రికి సమీపస్తులమై తండ్రి అని ఆయన్ని పిలిచే ఆయన రాజ్యములో ఆయన ఇంట యుగయుగాలు ఉండే భాగ్యతను మనం కలిగి ఉంటున్నాం. యేసుక్రీస్తు వారి నామముననే పాప క్షమాపణ అనేది స్పష్టంగా చెప్పబడతా ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనములో యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారి నామములో మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించబడును. యేసుక్రీస్తు వారి నామములో మారు మనస్సు పాప క్షమాపణ కలుగును అని ప్రకటించబడుతూ వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనములో మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామములో తండ్రిని ఏం అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. తండ్రి నామం మన యందు మహిమపరచబడేందుకు యేసుక్రీస్తు వారు అన్నారు, నేను దాన్ని చేస్తాను అన్నారు. యేసుక్రీస్తు వారి నామములో అడిగే ప్రతిదీ కూడా మనకు అనుగ్రహించబడుతుంది అని స్పష్టంగా చెప్పబడుతుంది. కారణం యేసుక్రీస్తు వారి ద్వారా మన పాప క్షమాపణ పొంది ఉన్నాము కనుక దేవునికి చేరికైన వారిగా, దగ్గర చేరిన వారిగా, సమీపస్తులుగా చేయబడ్డాము కనుక ఇప్పుడు మనం ఏమి అడిగినా యేసుక్రీస్తు నందు తప్పక మనకు అనుగ్రహించబడుతుందని దైవవాక్యం చెప్తోంది. 20వ అధ్యాయం 31వ వచనంలో కూడా యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడినవి. ఆయన నామములో జీవం. అంత క్రితమైతే పాపంలో జీవించే మనము, పాపిష్టి వారంగా ఉన్న మనము మరణమునే మనం సంప్రాప్తింపజేసుకున్నాం. అటువంటి మరణమునకు వారసులమైన మనకు యేసుక్రీస్తు వారి నామములో ఉంచే విశ్వాసము చేత
జీవం ప్రసాదించబడుతోంది, నిత్య జీవం వాగ్దానం చేయబడుతోంది. యేసుక్రీస్తు వారి నామములో నిత్య జీవాన్ని పొందే ధన్యత మనం కలిగి ఉంటూ ఉన్నాం. అలాగునని అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనంలో ఎంత శక్తిగల నామమో మనం లేఖనంలో చూడవచ్చు. 3వ అధ్యాయం 6వ వచనంలో, అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీలమండములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడచచ్చు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించచ్చు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. కనుక ఇక ఒక కుంటివాడు, పుట్టింది మొదలుకొని బలహీన పాదములు కలిగిన ఒక కుంటివాడు దేవుని యొక్క ఆలయం గుమ్మము యొద్ద కూర్చొని తాను అడుక్కుంటున్నాడు. పేతురు గారు అతని వైపు చూచి, వెండి బంగారాలు మా యొద్ద లేవు, గాని మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అని పలికి తన కుడి చేయి పట్టుకుని లేవనెత్తేసరికి తన చీలమండలు బలపడ్డాయి. నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు, పరుగులెడుతూ దేవుని మందిరంలో ప్రవేశించాడు. కనుక శక్తిగల యేసుక్రీస్తు వారి నామమును గూర్చి మనం ఇక స్పష్టంగా గమనిస్తూ వస్తున్నాం. 16వ వచనం కూడా, ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగ చేశాను. ఆయన నామమందలి విశ్వాసమే అని స్పష్టంగా చూస్తా ఉన్నాం. అలాగే 16వ అధ్యాయంలో కూడా, అపోస్తల కార్యాల 16వ అధ్యాయం 18వ వచనంలో కూడా, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే కూడా, ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈవిని వదలి పొమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నాను అని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. యేసుక్రీస్తు వారి నామములో దయ్యములు వదిలిపోవుట స్పష్టంగా చూస్తున్నాం. స్వస్థత, మారు మనస్సు, పాపక్షమాపణ, స్వస్థత, దయ్యముల నుండి కూడా విడుదల ఆ నామమునని కలిగి ఉంటున్నాము చూస్తా ఉన్నాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ 23వ వచనం చూస్తా. 5వ అధ్యాయం 21వ వచనంలో 20 వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. యేసుక్రీస్తు వారి నామములు, ఆయన పేరిట సమస్తమును గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఎందుకు? అన్ని ఆయన నామములు మనం పొందగలిగే వారిగా ఉంటున్నాం. ఆయన నామం శక్తిగల నామం. మారు మనస్సును, పాప క్షమాపణ ప్రకటించబడుతోంది. ఎవరు అట్టి మారు మనసును, పాప క్షమాపణను యేసుక్రీస్తు వారి నామంలో పొందుతున్నారు, వారు దేవుని సమీపస్తులో చేయబడి జీవమును పొందుతున్నారు. ఆ యేసుక్రీస్తు వారి నామమున స్వస్థతలు, బలమైన స్వస్థతలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు వారి నామమున దయ్యములు వెళ్ళగొట్టబడుతున్నాయి. యేసుక్రీస్తు వారి నామమున మనము శ్రేష్టమైనటువంటి ఈవులెన్నో అనుభవించచ్చు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని కలిగి ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి నామము శక్తిగల నామమని మనం చూస్తున్నాం. కొలసీయులు రాసిన పత్రిక కూడా 4వ అధ్యాయము 6వ వచనములో, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీకు తెలియజేయుటకై 4వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి విధమైన ప్రార్థన కూడా దేవుడు ఆలకించేవానిగా, అనుగ్రహించేవానిగా ఉన్నాడని కూడా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినాను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. సమస్తమును ఆయన పేరట చేయుడి.
సమస్తమును ఆయన పేరట చేయుడి. నా ప్రియులారి, ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి నామం ఎంత శక్తిగల నామమో చూస్తూ ఉన్నాం. ఆయన పేరట సమస్తమును చేయగలిగే భాగ్యాన్ని కలిగి ఉంటున్నాం. ఉదయ కాలంలో నా ప్రియమైన చెల్లి, నా తమ్ముడా, యేసుక్రీస్తు వారి నామములో మనం ఏది అడిగినా తండ్రి అనే దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకని? ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి మనకు మధ్యవర్తి ఒక్కడే. ఈయన క్రీస్తు యేసును నరుడు అని చూస్తున్నాం. నరునిగా జన్మించిన దేవుడు, దైవ మానవుడు ఆయన. మన కొరకు పాప ప్రాయశ్చిత్తార్థమై తన జీవితాన్ని శిలువపై అర్పించడం చేత తాను చిందించిన రక్తధారల వలన మనకు పాప క్షమాపణ ఆయన దయచేస్తున్నాడు. కనుక నరకానికి పోల్సిన మనము జీవమును పొంది దేవుని కుమారులుగా తీర్చబడి దేవునికి సమీపస్తులుగా చేయబడుతున్నాం. కనుక ఎవరు ఇందుకు కారణమయ్యారు? యేసుక్రీస్తు వారే. అందువల్ల ఆయన నామములో మనము ఆయన రక్తమందలి విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆయన నామంలో ఏది అడిగినా తండ్రి తప్పనిసరిగా ఇచ్చేవానిగా ఉన్నాడు. కనుక మనం చూస్తున్నాం, ఇంత శక్తిగల నామం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచుట చేత పాప క్షమాపణ, రక్షణ అనుగ్రహించబడుతోంది. ప్రియ చెల్లి, నా తమ్ముడా, ఈ ఉదయకాల సమయంలో ఆయన నామములో తప్ప ఎక్కడ పాప క్షమాపణ లేదు. ఆయన నామములో తప్ప ఎక్కడ జీవములు పొందే ఆధారమే లేదు. ఆయన నామములో తప్ప ఈ స్వస్థతలే కానీ, అద్భుతములు కానీ, దయ్యములు వెళ్ళగొట్టబడే స్థితి కానీ, సమస్తమును పొందే భాగ్యం కానీ మనం కలిగి ఉండలేం. శక్తిగల యేసుక్రీస్తు వారి నామములో నీ కొరకు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామములందు విశ్వాసము చేతనే ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. ఆయన నామంలో విశ్వాసం ఉంచి మీరు మారు మనస్సు, పాప క్షమాపణ పొంది జీవమును పొంది ఈ శక్తిని పొంది ఆయన మహిమార్థమే జీవించినట్లుగా ప్రభు తన కృపను మీపై కుమ్మరించునుగాక ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ దైవ వాక్కులో నుండి మీరు సెలవిచ్చిన నీ మాటను విశ్వసించి రక్షణ పొందినట్లు, రక్షణ పొంది మీ శక్తిని పొందినట్లు, నీ మహిమార్థమే వీరు సమస్తమును పొంది ఆనందించగలుగునట్లు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో సమస్తమును పొంది ఆనందింతురుగాక. ఆమెన్, ఆమెన్.